హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ లక్ష్మీ వీరాంజనేయులు అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ అండి, ఈరోజు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అంతకుముందే నేను అనుకున్నాను కార్తీక స్నానం గురించి కూడా ఒక వీడియో చేయాలి, తెలుసుకొని నాకు తెలిసింది తెలియజేయాలి అనేసి అనుకున్నాను నేను. సో కార్తీక మాసం అయిపోతుంది కాబట్టి ఒక్కసారి డిస్కస్ చేద్దాము. అసలు కార్తీక స్నానం ఎందుకు చేయాలి, దేనికోసం చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి, దానివల్ల మనకేంటి ప్రయోజనం అని నాకు చిన్న డౌట్. మనకి అఫ్కోర్స్ మనకి చాగంటి గారు కానివ్వండి, గరికపాటి నరసింహారావు గారు కానివ్వండి, ఇంకా చాలామంది చాలా ఉన్నారు గురువులు, వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. బట్ నాకు క్లారిటీ రాలేదండి. యాక్చువల్లీ నాకు వచ్చిన సందేహం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో తప్పులు ఏమైనా ఉన్నా, కరెక్ట్ చేయాల్సిన విషయం ఏమైనా ఉన్నా కూడా దయచేసి నాకు కమెంట్ రూపంలో తెలియచేస్తారు అని ఆశిస్తున్నానండి. యాక్చువల్లీ అండి, కార్తీక మాసం మనం ఎందుకు కార్తీక స్నానం ఎందుకు చేయాలి అనేది చాలా పురాణాలు, చాలా పురాణాలు వేరేటువంటి కథల రూపంలో మనకు తెలుసు. కార్తీక స్నానం చేస్తే మంచిది. బట్ ఎందుకు మంచిది కార్తీక స్నానం ఆలోచించారా ఒకసారైనా? ఏదోలే, ఎందుకు మంచిదంటే ఏం చెప్తాం, అందరూ వెళ్ళి చేస్తున్నాం వస్తున్నాం, పుణ్యం వచ్చేసింది కదండి. మనం ఎంతో పాపం చేసి ఉంటాం, అందులో పాపం కాస్త పోయి పుణ్యం మూటలు కట్టుకోవాలి కదా. అందుకే కార్తీక స్నానం చేస్తున్నాం, అంతకు మించి ఏమీ లేదు. మీకు ఎవరు తెలుసా? నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటో చెప్పమంటారా? మనకి నవగ్రహాలు అని ఉన్నాయి. బహుశా అందరికీ తెలుసు, నవగ్రహాల్లో చంద్రగ్రహం ఒకటి. సో వారాలలో కూడా మనకి చంద్రుడు ఉన్నాడు. అది మీకు తెలుసా? అసలు వారాలు ఎలా వచ్చినాయి, వారాలకి పేర్లు ఏ విధంగా పెట్టారు అనేది బహుశా తెలిసి ఉండొచ్చు. బట్ నాకు తెలిసిన వరకు నేను షేర్ చేస్తానండి. సో నవగ్రహాలలో చంద్రుడు ఒకడు. సో చంద్రుడు అట్లానే వారాలలో చంద్రుడు కూడా ఉన్నాడండి. మనకి ఏ వారంతో స్టార్ట్ చేస్తాం? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. గ్రహాల్లో ఇవన్నీ వారాలతో పాటు గ్రహాల్లో ఇవి 7 గ్రహాలు ఉంటాయి. వీటికి అదనంగా రాహు గ్రహం, కేతు గ్రహం కూడా ఉంటాయి. అవి రెండు కూడా ఏంటంటే ఛాయాగ్రహాలు కాబట్టి వాటిని రెండిని ఎక్స్క్యూజ్ చేసేసి, అంటే తప్పించి ఈ 7గురిని అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. సో అలా 7 వారాలు 7 వారానికి 7 రోజులు అనేది ఆ విధంగా కేటాయించడం జరిగిందండి. ఆదివారం అయితే ఆదిదేవుడు సూర్యుడు అంటాం. సూర్యుడు లేదే మనకి నిత్య జీవకోటికి మనుగడ లేదండి. ఎందుకంటే తను ఉదయించాలి కదా. సో వెలుతురు ఉండాలి కదా. వెలుతురు లేకపోతే మనకి జీవకోటికి ఏమీ ఉండదు. సో సూర్యుడు. సో సోమవారం ఎవరు తెలిసిపోతుంది కదండి, ఇంకెవరు? మన చంద్రుడే. సోమవారం మనం ఎక్కువగా ఎవరిని పూజిస్తాం? మన శివయ్యని పూజిస్తాం. శివయ్య నెత్తి మీద కూడా ఎవరుంటారు? చంద్రుడు ఉంటాడండి. చంద్రుడు సోమారామం అని మనకు ఎలా వచ్చింది? సోమవారం రోజు చంద్రుడు అక్కడ మన శివయ్య తండ్రిని ప్రతిష్ఠించాడు కాబట్టి సోమారామం అయింది. పంచారామాల్లో ఒక రామం అయింది. సో అక్కడ మనకు తెలిసిపోతుంది కదా. మంగళవారం అంటేనేమో కుజుడు, బుధుడు బుధవారం, గురువారం గురుగ్రహము, శుక్రవారం శుక్రగ్రహం, శనివారం శని. సో ఆ విధంగా మనకి చంద్రుడు కూడా వారాల్లో ఒక పాత్ర పోషిస్తున్నాడు అనమాట. సో ఇదేంటి లక్ష్మి, కార్తీక స్నానం అన్నావు, వారాలు అంటున్నావు, గ్రహాలు అంటున్నావు, ఏంటి లింక్ అంటున్నారా? ఏమి లేదు. కార్తీక స్నానానికి ఏంటంటే యాక్చువల్లీ అండి, కార్తీక స్నానం ఎప్పుడు చేయమన్నారు, ఎప్పుడు చేయాలి అసలు? యాక్చువల్లీ చెప్పండి. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేచిన వెంటనే కార్తీక స్నానం అనేది చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు తెలుసు? 11 అవ్వగానే అంతా వెర్రిగా చేస్తున్నారండి. వెర్రిగా చేసినా పర్లేదులేండి, ఏదో కొంత భక్తో భయంతో చేస్తున్నారులే అని మనం కూడా అందరం అడ్జస్ట్ అయిపోతున్నాం. దేవుళ్ళు కూడా మనతో పాటు పాపం వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతున్నారు. జనం అట్లీస్ట్ కార్తీక స్నానం చేయాలి అని చెప్పి సముద్రాల్లోనో, నదుల్లోనో, కాలువల్లోనో చేస్తున్నారులే అనేసి. అట్లా కాకుండా అండి, ఎలా చేయాలంటే మధ్యాహ్నం 11, 12కి చేయటం కాదు, లేదంటే ఈవినింగ్ టైంలో 4, 5కి వెళ్ళి చేయటం కాదండి. కార్తీక స్నానం చేయటం అంటే సముద్ర స్నానం చేయాలన్నా, నదీ స్నానాలు చేయాలన్నా, కాలువలోకి వెళ్ళి స్నానాలు చేయాలన్నా. పల్లెటూరులో ఏంటంటే కాలువలు ఉంటాయి కాబట్టి ఇప్పటికి కూడా మాకు తెలుసు, మా విలేజ్లో, మా అత్తగారి ఊర్లో కాలువకి వెళ్ళి స్నానాలు చేస్తుంటారండి. పంట కాలువలకి వాటర్ వస్తాయి కదా, అట్లాంటి కాలువ దగ్గరికి వెళ్ళి కాలువలో స్నానం చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 5కి, బిఫోర్ 5 వెళ్ళి స్నానాలు చేసి వస్తారు. ఇప్పుడు సముద్ర స్నానం ఎక్కువ చేసేస్తున్నారండో ఈ ఇయర్. నేను మరీ గ్రహించింది ఏంటంటే సముద్ర స్నానానికి జనం పోటెత్తుతున్నారండో తండోపతండాలుగా. అసలు అబ్బా ఎంత ఇది! నదుల్లో ఎక్కడా స్నానాలు చేసింది నేను చూడలేదు ఎవరిని.
ఎవరు పెట్టిన పోస్ట్ని నేను చూడలేదు. బట్ సముద్ర స్నానం చూడండి, ఎంతమంది ఎన్ని విధాలుగా చేసేస్తున్నారు. టక్క టక్క సెల్ఫీలు తీసేస్తున్నారు, పెట్టేస్తున్నారు ఫోటోలు. ఆ విధంగా అయినా సంతోషిద్దాంలేండి, కార్తీక స్నానం సముద్రంలోకైనా వెళ్ళి చేస్తున్నారని. సరే, ఈ గోలంతా ఎందుకు లక్ష్మి, అసలు పాయింట్ చెప్పు అని అంటారా? కార్తీక స్నానానికి ప్రత్యేకత ఏంటి అంటే చంద్రుడు అని మనం చెప్పుకున్నాం కదా, వారం అనేసి. యాక్చువల్లీ మనకి పగలంతా సూర్యుడు ఉంటాడు, నైట్ అంతా చంద్రుడు ఉంటాడు. ఆఫ్కోర్స్ అందరికి తెలిసిన విషయమే. అయితే ఏంటంటే మనకి సూర్యకిరణాలు పగలు ఎలా భూమిని చేరుతున్నాయో చంద్రకిరణాలు కూడా నైట్ టైంలో పడుతూ ఉంటాయి. సో ఆ చంద్రకిరణాలు ఏంటంటే వాటర్ మీద ఎక్కువ పడుతుంటాయి కాబట్టి, అంటే అన్ని చోట్ల పడుతుంటాయి. బట్ వాటర్ ఏంటంటే ఫ్రీగా ఉంటుంది, అసలు దాని మీద ఇంకా ఏమీ ఉండవు. కాబట్టి మనకంటే ఇళ్ళు ఉంటే మన మీద డైరెక్ట్గా చంద్రకిరణాలు పడలేవు. సో మన ఇంటి మీద పడితే మనకి ఏమైనా ప్రయోజనమా అండి? పై కప్పు మీద పడితే ప్రయోజనం ఏమీ లేదు. సో వాటర్లో పడతాయి కాబట్టి, అది నదుల్లో నీరైనా, కాలువ నీళ్ళైనా, సముద్రపు నీరైనా చంద్రకిరణాలు పడతాయి కాబట్టి వేకువజామునే మనం అక్కడ స్నానం చేసామనుకోండి, సో ఆయన యొక్క కిరణాలు ఆ వాటర్ మీద ఉండటం వల్ల మనం వెంటనే నదీ స్నానము, సముద్ర స్నానము, కాలువలో స్నానము, ఇంకా బావిలో నీళ్లతో స్నానం చేయటము, అట్లా బావిలో నీళ్లతో కూడా చేయొచ్చు. ఎందుకంటే ఓపెన్గా ఉంటుంది బావి. సో అందులో కూడా కిరణాలు పడతాయి కాబట్టి బావి ఉన్నోళ్ళు బావిలో నీళ్లు స్నానం పొద్దున్న చేయటము, అలా చేస్తే అలా చేసిన వాటర్ కూడా వెచ్చగా ఉంటాయండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, చల్లగా ఉండవు. సో ఆ కిరణాలు ఆ వాటర్లో ఉంటాయి కాబట్టి ఆ వాటర్ని మనం స్నానం చేయడం వల్ల మానసిక రుగ్మతలు కానీ, మన చర్మం మీద వచ్చేటువంటి స్కిన్ డిసీజెస్ కానీ ఏవైతే ఉంటాయో అవి కూడా కొంచెం కొద్ది పాళ్ళల్లో తగ్గుతాయి, రిలీఫ్ ఇస్తాయి అనేటువంటిది సైన్స్ చెప్తోంది. భౌగోళికంగా కూడా ఆర్యభట్టు అనేటువంటి శాస్త్రవేత్త, దీని మీద ఇంకా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా, అంటే ఒక్కొక్క కథనం ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏమంటాం దాన్ని, సైంటిస్టులు పఠనం చేసి, అంటే చదివి రీసెర్చ్ చేసి చెప్పిన మాటలండి ఇవి. సో అందుచేత మనం కార్తీక స్నానం అనేది చేయాలి, చేస్తే మంచిది అనేసి అంటుంటారనమాట. సో ఇది కార్తీక స్నానం యొక్క ప్రాముఖ్యత అని నేను చదివాను, నేను విన్నాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇందులో ఏమైనా తప్పులు ఉంటే, ఇంకా ఇందులో ఏమైనా చెప్పదలిచి ఉన్నది నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే దయచేసి కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎందుకంటే నాకు ఏ చిన్న విషయాన్నైనా తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ అండి. దాని వెనుక ఉన్నవి నిజాలా అబద్ధాలా అనేవి నేను పరిశీలించిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, ఈవెన్ బుక్స్ కూడా చదువుతానండి. కొన్ని బుక్స్ తర్వాత చూపిస్తాను మీకు. అట్లా బుక్స్ చదివి అందులో ఉన్నది నిజమా కాదా అనేది మళ్ళీ మళ్ళీ ఇంకా నేను సెర్చ్ చేసుకొని మరి మీకు చెప్తున్నాను. ఈ విషయం నాకు తెలిసి ఎవరైనా చెప్పారేమో తెలీదు, చాగంటి గారు కానీ ఇంకెవరైనా చెప్పుండి ఉంటారేమో, నేను విన్నాను వినలేదు, బహుశా మర్చిపోయి ఉంటాను. బట్ నాకు తెలిసిన విషయం అయితే ఇది ఈ విధంగా నేను కార్తీక మాస స్నానం గురించి ఇలా షేర్ చేస్తున్నానండి. బట్ నా మనవి ఏంటంటే అండి, ఏదో కార్తీక స్నానం చేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది, పాపం అంతా పోతుంది, కానీ ఏ టైంలో పడితే ఆ టైంలో చేయొద్దండి. 10 దాటాకో 11 దాటాకో 12ంటికో వెళ్ళి సముద్ర స్నానాలు చేసేసేసి అక్కడ మనం ఎంజాయ్ చేసేసేసి ఏవేవో చేసేసి గాజురు గీజురు గజ గజ చేసేసేసి అసలు అదొక హంగామాగా క్రియేట్ చేసేసి పిక్స్ పెట్టేసుకుంటున్నాం. దయచేసి అలా చేయకండి. ప్రత్యేకించి ప్రత్యేక మాసం కాబట్టి ఏ విధంగా చేస్తే, ఏ టైంలో చేస్తే ఫలితం లభిస్తుందో అది చేయండి. మనం 11 గంటలకు 12 గంటలకు వెళ్తే చంద్రగ్రహణాలు ఆ వాటర్ మీద ఉండవండి. ఆల్రెడీ సూర్యగ్రహణాలు వచ్చేస్తాయి కదా. చేసి ప్రయోజనం ఏముంది? చేస్తే ప్రయోజనం ఉందంటారా? ఎంజాయ్మెంట్ అంటారా? కొట్టండి, ఎట్లా కొట్లా, మీ ఎంజాయ్మెంట్ని నేను ఎందుకు కాదనాలి? ఆ విధంగానైనా మనం కొంచెం అయినా సనాతన ధర్మాన్ని తెలిసి తెలియక ఫాలో అవుతున్నామని చెప్పేసి ఫీల్ అవుతాం. ఓకేనా? నచ్చిందా ఈ వీడియో? నచ్చకపోయినా నేనేం చేసేది లేదండి. నాకు తెలిసింది నేను మీకు షేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, తెలియంది నాకేమన్నా ఉంటే అందులో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. ఇంతటితో ఉండిపోతున్నాను. బాయ్. జై శ్రీరామ్.